హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఈ వీడియోలో గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటాం కదండి. మనం ఏదైనా ఒక పెద్ద ఐటెంని మనం చేయించుకోవాలి అని అంటే ఒకటేసారి అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేనప్పుడు గోల్డ్ కాయిన్స్ కొని పోగు చేసుకుంటూ ఉంటాం. అలా గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు మనం ఎన్ని క్యారెట్స్ గోల్డ్ కాయిన్ పర్చేస్ చేయాలి, 22 క్యారెట్సా లేదా 24 క్యారెట్సా అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. సపోజ్ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 6,760 రూపీస్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 7,375 రూపీస్ ఉందనుకుందాం. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ని మనం పర్చేస్ చేస్తుందాం అనుకుందాము. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసేటప్పుడు ఆ కాయిన్కి వేస్టేజ్ కూడా కంపల్సరీ వేస్తారండి. ఆ వేస్టేజ్ మనం 5% అనుకున్నాం, మినిమం 5% అనుకున్నాం, అంతకంటే ఎక్కువ వేయకపోవచ్చు. 5% అనుకుందాము. 1 గ్రామ్కి 5% వేస్టేజ్ వేస్తే 1.05 గ్రామ్స్ అవుతుంది. గ్రామ్ కాస్ట్ 6,760 ఉంది కాబట్టి 1.05 గ్రామ్స్కి మనం 7,098 రూపీస్ పే చేస్తాం. అంటే మనం వేస్టేజ్కి ఎంత అమౌంట్ పే చేసినట్లు 338 రూపీస్ మనం పే చేసాం. 7,098కి ప్లస్ 3% జిఎస్టీ యాడ్ చేస్తే మొత్తం మనం 1 గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనడానికి 7,311 రూపీస్ పే చేయాలి. ఇందులో 6,760 గోల్డ్ రేట్ అయితే 338 రూపీస్ మనం వేస్టేజ్కి పే చేసిన అమౌంట్, 213 రూపీస్ మనం జిఎస్టీకి పే చేసిన అమౌంట్, మొత్తం కలిపి 7,311 రూపీస్ అవుతుంది. అదే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కానీ పర్చేస్ చేస్తే వేస్టేజ్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ 1 గ్రామ్కి జిఎస్టీ ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా కంపల్సరీ కాబట్టి 7,375 ప్లస్ 3% జిఎస్టీ అంటే 7,596 రూపీస్ మనం పే చేయాలి 1 గ్రామ్ పర్చేస్ చేయడానికి. అంటే ఇక్కడ జిఎస్టీ అమౌంట్ మనం 221 రూపీస్ పే చేసాం. సేమ్ ఇంతే గోల్డ్ ప్రైజెస్తో మనం ఆ గోల్డ్ కాయిన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళాం అనుకుందాం. అప్పుడు మనకి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ 338 రూపీస్ మనకి లాసే అవుతుంది. ఎందుకని అది వేస్టేజ్ అమౌంట్ కాబట్టి తిరిగి మనకి రాదు కాబట్టి ఎక్స్చేంజ్ టైంలో ఈ 338 రూపీస్ మనకి లాస్ అవుతుంది. జిఎస్టీ అమౌంట్ అనేది కామన్గా మనం ఎక్కడైనా దేనికైనా పే చేయాలి, సో దానికి మనం ఏం చేయలేము. అదే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనేది మనం ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తే సేమ్ కాస్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఎంతైతే గోల్డ్ రేట్ ఉందో అంత వచ్చేస్తుంది. ఇక్కడ కూడా గోల్డ్ రేటు ఎంతైతే ఉందో అంతే గోల్డ్ అమౌంట్ అనేది 1 గ్రామ్కి మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 338 వేస్టేజ్కి పే చేసి ఉంటాం కదా, ఆ 338 అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు 1 గ్రామ్ అంటే ఓకే, అలా 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ కొన్ని ఒక 20 గ్రామ్స్ మనం ఆర్నమెంట్ కావాలి అని అంటే కాయిన్స్ రూపంలో పోగు చేసుకుంటూ వెళ్తే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొంటూ వెళ్తే ఇలా గ్రామ్కి 338 రూపీస్ లెక్కన 20 గ్రామ్స్కి పెద్ద అమౌంటే అవుతుంది మనం లాస్ అయ్యే అమౌంట్. సో కాబట్టి గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసేటప్పుడు మ్యాక్సిమం కొంచెం ఆ రోజు కాస్ట్ ఎక్కువైనా సరే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ పర్చేస్ చేస్తే మనకి అమౌంట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.